Hey, brothers and sisters, praise the Lord. Today's verses are from the book of Proverbs, chapter 2. Chapter 2, verse 1. My son, if you receive my words and treasure up my commandments with you, making your ear attentive to wisdom and inclining your heart to understanding, yes, if you call out for insight and raise your voice for understanding, if you seek it like silver and search for it as for hidden treasures, then you will understand the fear of the Lord and find the knowledge of God. In Telugu, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నా ఎడల జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఎలాంటిదో, దానివల్ల ఉపయోగాలు ఏంటో మరి అనేది దేవుడు తెలియజేస్తారంట. ఇప్పుడు ఎంత చక్కగా దేవుడు నా కుమారుడా అని పిలుస్తున్నాడు. మనందరినీ కూడా మరి నా కుమార్తె, నా కుమారుడా అని దేవుడు మనల్ని సంబోధిస్తూ పిలుస్తున్నారు. పిలిచి ఏం చెప్తున్నారు? నీవు నా మాటలను అంగీకరించు, నా ఆజ్ఞలను యుద్ధ దాచుకో, జ్ఞానముకై చెవియొగ్గు, వివేచనను అభ్యసించు, తెలివి కోసం మొరపెట్టు, వివేచనకై మనవి చెయ్యి, వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెదుకు, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదుకు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఎట్టిదో నీవు గ్రహించదవు అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని నిజంగా హృదయపూర్వకంగా వాక్యం వినే సహోదరి సహోదరుడా మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి మరి జ్ఞానం కోసం ప్రార్థించుకోవాలి. నాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, వివేచనను ఇవ్వండి అని మనం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా అసలు ఏంటి జ్ఞానం అంటే ఏంటి, మరి దానిలో ఉన్నటువంటి మహాత్యము, ఎందుకు ఎంతగా జ్ఞానాన్ని వెతకండి అని దేవుడు చెప్తున్నారు అనే విషయాలు మొత్తం కూడా మనకి తెలుస్తాయి.